దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీకు నా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా వాక్యం ద్వారా మీతో కలుసుకొనటానికి ప్రభు ఇచ్చిన కృప కొరకాయ స్తోత్రం. మనము దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా మనం జీవించాలని ప్రభు కోరుచున్నారు. అపోస్తలుడైన యాకోబు రాస్తున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అన్నాడు. ఈ రోజుల్లో విస్తారంగా వాక్యం దొరుకుతుంది, కానీ దాని ప్రకారంగా నడుచుకునేవారు దేవునికి అవసరం. అయితే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలన్న ఉద్దేశంతోనే సేవకులు పలు రకాలుగా వాక్యాలు బోధిస్తున్నారు. దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, ప్రభు కొరకాయ దేవుని రాజ్యం కొరకాయ అనేక మంది ప్రజల్ని సిద్ధపరుస్తున్నారు. జాగ్రత్తగా మనం ఎలాగ వినుచున్నామో మనం జాగ్రత్తగా గమనించాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట, ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధలో స్వస్థత కార్యాలు కూడా జరుగుతున్నాయి. చనిపోయిన అనేకుల్ని దేవుడు లేపాడు. సీరియస్ కండిషన్లో జబ్బులతో ఉన్న వారిని కూడా దేవుడు తన వాక్కు చేత స్వస్థపరిచాడు. అది మాత్రం కాదు, ఆయన మాటలు వినటానికి, ఆయన బోధ వినటానికి, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని స్వస్థత పొందుకోవాలన్న విశ్వాసం గలవారై ఎంతోమంది ఆ రోజుల్లో వస్తున్నారు ప్రభు దగ్గరికి. ఒక రోజున ఒక స్త్రీ ఆ గ్రామంలో ఉంది. ఆమె చాలా ధనవంతురాలు. ఎందుకు చెప్పబడుతుందంటే ఆమెకు ఒక జబ్బు ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది, ఉపయోగం లేకుండా పోయింది. ఆమె జబ్బు నయం కావట్లా, స్వస్థత కావట్లా. ఒక్కొక్కరు ఆలోచనలు చెప్తుంటారు, ఫలానా డాక్టర్ గారు మంచివారండి, ఫలానా నాటు వైద్యం మంచిది, ఆయుర్వేదిక వ్యాధి మంచిది అని రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆలకించి ఆమె చివరిగా వేసారిపోయింది. శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యాన్ని కోల్పోయి మరింత సంకటపడింది. ఇంతకీ ఆమెకున్న రోగాన్ని గురించి స్పష్టంగా రాయబడింది. కొన్ని జబ్బుల గురించి బైబిల్లో రాయబడలా, కానీ ఈమె జబ్బు మాత్రం క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టారు. అది ఏంటనగా, దేవుని స్తోత్రం, అదేంటనగా ఆమెకున్న రోగం చూడండి, రక్తస్రావణం గల స్త్రీ. ఆమె ఆ ప్రభుని గురించి విన్నది. ఒక రోజున వైద్యుల గురించి వినలా, ఎందరి గురించో విన్నది. అప్పటి వరకు డాక్టర్ల గురించి విన్నది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరగా యేసును గూర్చి ఆమె వినెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి చదివితే ఆమె యేసును గూర్చి విని. ఈరోజు మనం వినాల. ఎవరి గురించో మనం వినటం కాదు, సహాయం చేసే ఆయన గురించి మనం వినాల. మేలు కలుగు చేసే వారిని గురించి మనం వినాల. ప్రజలు ఎంతోమంది ఆయన ఎత్తుకొచ్చి ఉపకారం పొందుతున్నారు. వారు పొందిన ఉపకారం గురించి ఈమె ఆలకించి ఆమె జీవితంలో గొప్ప విశ్వాసం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎవరు సహాయం ఆమె కోరుకోలేదు, కానీ ఆమె తనలో తాను కొన్ని మాటలు అనుకుంటుంది. ముందు ఒక నిర్ణయం మన మనసులో ఉండాలి, పెదవులతో చెప్పేది కాదు.
ఇతరులతో షేర్ చేసుకునేది కాదు, తనలో ఒక నిర్ణయం, ఒక స్థిరమైన మనస్సు, ఒక స్థిరమైన ఆలోచన ఆమె కలిగినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఆమె తీర్మానం గమనించడం ఒకసారి. ఎలాంటి తీర్మానం చేసిందంటే, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, చూడండి, ముందు అనుకున్నది ఆయన పై వస్త్రం మాత్రం నేను ముట్టినా బాగుపడుదును అని అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. గమనించారా దేవుని బిడ్డలారా? ఆమె ఆలోచన ఎంత గొప్పది! స్థిరమైన ఆలోచన. యేసుని గురించిన మాట విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎందరో దగ్గరకు వెళ్ళిపోయాను, నా జీవితం అంతా కూడా అపజయం పాలయ్యాను, తర్వాత నేను మేలు పొందుకోలేకపోయాను, నా రోగమును కనిపెట్టిన వైద్యుడు లేకపోయాడు, వారిచ్చే మందులు నా శరీరంలో పనిచేయాల. ఇదిగో యేసుని గురించి నేను వింటున్నాను, ఆయన గొప్పవాడని, సర్వశక్తి గలవాడని, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉందని, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉందని, ఆయన మాటలో స్వస్థత ఉందని, ఆయన మాట ద్వారా రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. అయితే నేను నా వ్యాధిని గురించి ఎలా చెప్పగలను? పాత నిబంధన కాలములో ఈ వ్యాధి భయంకరమైనది. ఈ రోగం రక్తస్రావణంలో స్త్రీలు ముట్టకూడదు, వారు దేనిని ముట్టినా అది అపవిత్రపరచబడుతుందని లేవియా కాండములో కొన్ని వాక్యాలు చూడగలుగుతున్నాం. అందువలన ఈమె జబ్బుని గురించి చెప్పడానికి సిగ్గుపడింది. దేవుని బిడ్డారా, ఆమె యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును అలా టచ్ చేసింది. అలా ముట్టగానే ఎంత అద్భుతం జరిగిందో చూడండి. వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఆమెకున్న జబ్బు 12 సంవత్సరాల నుంచి రక్తం స్రవిస్తూనే ఉంది, బలహీనురాలు అయిపోయింది, నడవలేని పరిస్థితి, అందరి చేత వెలివేయబడినట్లుగా ఆమె మాటలు బలహీనమైపోయాయి, ఆమె నడక బలహీనమైపోయింది, ఆమెకున్న సమస్తాన్ని కోల్పోయింది, బలాన్ని కోల్పోయింది, డబ్బు కోల్పోయింది, అన్నీ కోల్పోయి యేసును గూర్చి విన్నది. సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఎవరి గురించో ఎందరి గురించో విని ఉండొచ్చు. యేసును గురించి విన్నావా? ఎవరు యేసు? ఈయన లోకరక్షకుడు. తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. తన ప్రజలకు ఆయన తోడై ఉంటాడు గనుక ఇమ్మానుయేలుగా పేరు కూడా పెట్టబడింది. ఈరోజు నువ్వు యేసును గురించి వింటే నిన్ను నరకము నుండి తప్పించువాడు ఆయన, రోగము నుండి స్వస్థపరచువాడు ఆయనే, నీ సమస్యల నుండి, నీ కష్టముల నుండి, నీ యొక్క సకల ఇబ్బందుల్లో నుండి మేలు చేయవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొద్దకు వచ్చి ఈ ఉదయకాల సమయంలో ఆయన వస్త్రాన్ని ముట్టు. ఆయన వస్త్రములో నీతి ఉన్నది, ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రములో ఆరోగ్యం ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, ఆయన వస్త్రములో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు అందరూ ముట్టుకొని ఉండొచ్చు, ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏ భేదము లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా యుద్ధకు వచ్చు వారిని నేను త్రోసివేయను అన్నాడు. నువ్వెటువంటి పాపివైనా, నరహంతకుడమైనా, వ్యభిచారివైనా, అబద్ధికుడైనా యేసు దగ్గరకు వస్తే ఆయన నీకు ఇప్పుడే రక్షణ ఇస్తున్నాడు, ఇప్పుడే నీకు స్వస్థపరుస్తున్నాడు. అప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. ప్రియులారా, 10 మందికి చెప్పలేదు ఈమె, ఇదిగో యేసు యొద్దకు నేను వెళ్తున్నాను, నేను ఇంతవరకు కూడా అటు తిరిగాను, నా వల్ల ఎవరి వల్ల కూడా కాలేదు, యేసుని గురించి నేను విన్నాను, వెళుతున్నాను, మీరు నాతో కూడా వస్తారా, నాకు సహాయం చేస్తారా అడగలా. యేసుని గురించి విన్నప్పుడు ఆమెలో గొప్ప విశ్వాసం పెరిగింది, భక్తి పెరిగింది, ఆమెలో గొప్ప తీర్మానం వచ్చింది. నేను ఆయన వెనుక వైపు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. బాగుపడుదును అనుకుంది, తన మనసులో అనుకోవాలా.
నీ జీవితంలో ఊరికే నీ నోరు తెరిచి అన్ని చెప్పనక్కర్లా. యేసు యొద్దకు రావాలంటే నీ తీర్మానం రహస్యంగా ఉండాలా, నీ ఆలోచన రహస్యంగా ఉండాలా. అలాగే దేవునికి ఇచ్చు విషయంలో కూడా నువ్వు రహస్యంగా పెట్టుకోవాలా. మనుషులు ఎదుట నీ బోర ఊదింపవద్దు. అందరికి కూడా నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, చర్చికి ఇస్తున్నాను, పాస్టర్ గారికి ఇస్తున్నాను మీరు చెప్పకూడదు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉంది. మీరు ఏమి చేసినను ప్రభు కోసం చేయండి, మనపూర్వకంగా చేయండి. దానివలన మీకు దేవుని యొద్ద నుండి బహుమానము, ప్రతిఫలం దొరుకుతుంది. సహోదరి సహోదరుడా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు గురించి విన్న తర్వాత అద్భుతమైన తీర్మానం, అద్భుతమైన ఆలోచన ఆమె కలిగింది. వెనక వైపు వచ్చి ముందుకు రావడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఆమె పాపం, ఆమె రోగం అలాంటిది. ఈరోజు మనుషుడు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నాడు, ధైర్యంగా ముందుకు వచ్చి ఎదుటి వచ్చి ప్రభు దగ్గర చెప్పుకోలేకపోతున్నాడంటే పాపము భయంకరమైనది. ఆమె రోగం అయితే చెప్పబడింది, కానీ ఈరోజు మనుషుల్లో ఉన్న పాపాలు చెప్పబడలా. ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడికి వ్యాధి ఉంది. పాపం అనే వ్యాధి, శాపం అనే వ్యాధి. ప్రతి ఒక్కరూ, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నారు, దేవుని ఆత్మ పొందుకోలేకపోతున్నారు, దేవుని పరిశుద్ధతను పొందుకోలేకపోతున్నారు, దేవుని యొద్ద మేలు పొందుకోలేకపోతున్నారు. ఇదిగో ఆమె వెనుక వైపు వచ్చి యేసయ్య వస్త్రాలు ముట్టింది, ఆమె స్వస్థపరచబడింది. వెంటనే హల్లెలూయా. కొన్ని రోజులు కాదండి, 7 వారాలు కాదండి, 10 వారాలు కాదండి, సంవత్సరం కాదు. నువ్వు విశ్వాసంతో వస్తే ఆ క్షణంలోనే, ఆ వెంటనే నీ సమస్య తీరిపోతుంది, నీ కష్టం తొలగిపోతుంది, నీ బాధలు తొలగించబడతాయి, నీకున్న రోగము స్వస్థపరచబడుతుంది. నీ విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో రావాలా. అప్పుడు యేసయ్య నీ సమస్యను తీర్చగలడు, నీ రోగాన్ని బాగు చేయగలడు. తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 30వ వచనంలో అప్పుడు జరిగింది ఏంటనగా, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టింది ఎవరని అడుగగా. గమనించారా? యేసయ్య తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించాడు. గమనించారా ఈ వాక్యం? నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుంది తనలో తాను. యేసు ప్రభు కూడా తనలో తాను గ్రహించాడు. మనం ఏ స్థితిలో దేవుని దగ్గరికి వస్తామో ఆయన కూడా అదే విధంగా మన యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇప్పుడు ఆమె వచ్చింది, తనలో తాను అనుకుంది. యేసు ప్రభు కూడా తనలో తాను గ్రహించాడు. గ్రహించాడు? నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నాలో నుండి ప్రభావం పోయినది. ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టింది అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసంతో ఆయన ముట్టినట్లయితే నీ యొక్క రోగము స్వస్థపరచబట్టమే కాదు, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావం, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణమైన స్వస్థత నీకు వెంటనే కలుగుతుంది. ఆమె స్వస్థపరచబడి వెళ్ళిపోవాలనుకుంటుంది, రహస్యంగా వెళ్ళిపోవాలనుకుంటుంది, లోకం వైపు వెళ్ళిపోవాలనుకుంది, అందరి దగ్గర చెప్పాలనుకుందేమో. కానీ ప్రభు అందరి ముందు ఆమె జీవితాన్ని బట్టబయలు చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు సాక్ష్యం చెప్పాలా, ఎవరో నువ్వు బయటికి రావాలా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు. ఎవరు ముట్టిందో ఆయనకి తెలియదా? ఆయనకు తెలుసు. ఎవరి పేరు తెలియనటువంటి ఒక జక్కయ్య అనే వ్యక్తి పరుగున చెట్టు ఎక్కితే జక్కయ్య త్వరగా దిగు అన్నాడే. నతానియేలు పిలుపు తీసుకొని వచ్చినప్పుడు నతానియేలు అంటున్నాడు, నతానియేలు గురించి ప్రభు చెప్తున్నాడు, నిజముగా ఇతడు ఇశ్రాయేలుడు, ఏ కపటమితులను లేదని సాక్ష్యం చెప్పాడే. అయ్యా నన్ను ఎలాగ నీకు తెలుసు, నన్ను ఎప్పుడు చూసావు, నేను ఎరగనే అని అంటే
అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచిన దేవుడు, ఇస్సాకుని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డ, నీ రహస్యాలు ఆయనకు తెలుసు, నీ హృదయం తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ సమస్యలు తెలుసు, నీ బాధలు తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఈ రాత్రి నిన్ను అందరి ఈరోజు నీవు అనేకుల దగ్గర సాక్ష్యం చెప్పాలని దేవుని చిత్తమైంది. ఎవరు నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని ప్రభు చెప్పగా, ప్రియులారా, ఆమె భయపడింది. అయ్యో, నేను కదా ఆయన ముట్టాను, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నేను అపవిత్రురాల్ని, నేను ఆయన చెంగును ముట్టాను, అయ్యో నేను ఇది ఎలాగా అని చెప్పి భయపడుతూ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడిపోయింది. అయ్యా, ఓ ప్రభువా, నేనే నిన్ను ముట్టానయ్యా, నేనే నిన్ను ముట్టాను, నీ ప్రభావం నాలోకి వచ్చింది, నీ శక్తి నాలోకి వచ్చింది, నాకు స్వస్థత కలిగింది ప్రభువా అని చెప్పగానే యేసు ప్రభు అన్నారు. మహా సంతోషించి ప్రజలందరూ చూచుండగా ఆయన చెప్పిన మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై వెళ్ళు అన్నాడు. చూసారా, కుమారి అనే పేరు వచ్చింది. ఈరోజు నిన్ను కూతురుగా ఎవరో చెప్పగలరు? అందరూ నిన్ను కుమార్తెగా చూడగలరా? కుమార్తెగా నిన్ను ప్రేమించగలరా? సర్వశక్తుల దేవుడు ఆయన బిడ్డలుగా మనం చేశాడు, కుమారులుగాను కుమార్తెలుగా మనం చేశాడు. ఆయన మన ప్రేమతో పిలుస్తున్నాడు. నా కుమారి, నా కుమార్తె, నా కూతురా, నా బిడ్డ, ఎన్ని రకాలుగా పిలుచుకుంటున్నాడంటే ఆయన బిడ్డలు మనం, ఆయన పిల్లలు మనం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం ఆమెలో ఉన్నట్లు అందరూ వెల్లడిపరిచాడు. ఆమెలో ఉన్న విశ్వాసం ప్రజల్ని స్వస్థపరచబడాలంటే విశ్వాసం ఉండాలా. రెండవదిగా సమాధానంతో వెళ్ళు. ఇప్పుడు వరకు నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు సమాధానంతో వెళ్ళమని యేసయ్య చెప్పాడు. తనలో ప్రభావం వెడలిపోయినది, తనలో ప్రభావం పోయిందని తనలో తాను గ్రహించాడు యేసయ్య. ఆ రక్తస్రావముల స్త్రీ, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని, తనలో తాను అనుకొని యేసయ్య వస్త్రాలు ముట్టింది. నీలో నీవు అనుకోవాలి బిడ్డ. నీలో నీవు అనుకున్నప్పుడు ఆ ప్రార్థన, ఆ యొక్క మాటలు శక్తివంతంగా ఉంటాయి. దేవుడు కూడా జాగ్రత్తగా గమనించడం వాక్యాన్ని, దేవుడు కూడా ఈ లోకాన్ని రక్షించాలని, ఈ లోకాల్లో ఉన్న మనుషులందరూ తన వైపు చేర్చుకోవాలని, పాపములో బంధించబడిన వారిని, సాతాను యొక్క తంత్రాల్లో కూరుకొని పోయిన వారిని, పాపమనే గుంటలో పడిపోయి జిగటగల దొంగూబిలో చిక్కుని పోయిన వారిని రక్షించాలని దేవుడు ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్లాన్ వేసి ఆయన తనలో తాను అనుకున్నాడట. ఆ మర్మాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. గమనించండి. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఏంటుందంటే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సంకల్పం చూసారా? ఈ సంకల్పాన్ని బట్టి ఆయన, అంటే తండ్రి అయిన దేవుడు, పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ, చూడండి, పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ, హల్లెలూయా, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అవును బిడ్డలారా, పరలోకములో దేవదూతలు ఉన్నారు, పరలోకంలో దేవుని సింహాసనం ఉంది, పరలోకంలో స్తుతి ఆరాధన ఉంది, పరలోకంలో మహిమ ఘనత ప్రభావాలు, దేవదూతలు, శరూపులు, కెరూబులు దేవుని ఆరాధిస్తూ గణపరుస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగళ్ళు దేవుని గణపరుస్తున్నారు. అలాంటి ఆరాధనే భూమి మీద కూడా జరగాల.
భూమి మీద కూడా నన్ను మహింపరచాలా? ఈ మహింపరచాలంటే ఈ పాపముతో శాపంతో నిండిన ఈ ప్రజలు నా వైపు తిరగాలంటే ఒకే ఒక మార్గం, నా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపితే క్రీస్తునందు సమస్తమును హల్లెలూయా క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తును బట్టే ఇవన్నీ కూడా నేను సమాధానపరచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏకముగా నేను సమకూర్చాలంటే యేసుక్రీస్తు అని నా కుమారుడిని, నా పరిశుద్ధుడైన నా అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలన్న ఆలోచన గలవాడై దేవుడే తన కుమారుని లోకానికి పంపించాడు. ఇప్పుడు మనము తండ్రితో సమాధానపడాలంటే, పరలోకంలో చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనము వెళ్ళాలి. ఆయన మధ్యవర్తి, ఆయన ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు. యేసు నామమే అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం. యేసు రక్తమే మన పాపము నుండి మనం శుద్ధి చేయనది. యేసు నామమే మనల్ని పరిశుద్ధపరిచేది. యేసు నామం ద్వారానే తండ్రి ఎద్దకు మనం చేరగలం. యేసు ప్రభు, దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు మనకు సరిపోయిన దేవుడు, సర్వశక్తుల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచి భక్తి గలవారమై, పరిశుద్ధత కలిగిన వారమై ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచండి. పాప క్షమాపణ దయచండి. రక్తస్రావణ గల స్త్రీ వలె దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుచున్నారో యేసు నామములో స్వస్థత కార్యాలు జరిగించి దేవా ఇప్పుడే అద్భుతంగా మీరు నడిపించిన ఆయన సహాయం చేయండి. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు నాయనా. సమస్తము సాధ్యమే గనక కృప చూపండి, దయ చూపండి, ఆశీర్వదించి బలపరిచి ప్రభా మీ రాజ్యాన్ని సిద్ధపరిచి కాపాడి సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్.